ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీపై కూడా పడింది. ఏపీలోని పలు జిల్లాల్లో టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్ అవ్వలేదు ఈరోజు. విజయవాడ సహా పలు నగరాల్లో రెస్టారెంట్లు పూర్తిగా మూతపడిపోయాయి. మరో 2 రోజుల్లో స్విగ్గీ, జొమాటో కూడా పూర్తిగా బంద్ చేయబోతున్నారు. రాష్ట్రంలో 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయంట. కలెక్టర్ల సదస్సులో అధికారులు ఈ విషయం వెల్లడించారు. ఏపీలో 1.61 కోట్ల డొమెస్టిక్, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం 4000 మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ కూడా ఉంది. సో గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం కేవలం 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సో పరిస్థితులను అంచనా వేసేందుకు మంత్రులతో కమిటీని కూడా వేశారు ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా నాదెండ్ల అచ్చెన్నాయుడు, పయ్యావుల వీళ్ళందరూ కూడా ఉంటారు. రాష్ట్రంలో ఆహార సంక్షోభం వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో డైరెక్ట్గా అసలు ఏపీలో సిచ్యువేషన్ ఏంటి డైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీపై కూడా పడింది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? హోటల్స్ అన్ని మూసివేసినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే టిఫిన్ సెంటర్లు కలకల్లాడే ఆ టిఫిన్ సెంటర్ కాస్త ఇప్పుడు ఖాళీగా ఉండిపోయాయి. అప్డేట్స్ ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏపీలో? అధికారులు ఏ రకంగా దీని అంచనా వేస్తున్నారు? ఎస్ మనోజ్, రియల్గానే ఇరాక్కి సంబంధించిన వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీకి కూడా తాకింది. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ కొరత వస్తుందా అన్న ఒక ఆందోళన అయితే ప్రజల్లో కూడా ఏర్పడుతున్న పరిస్థితి. కారణం గ్యాస్ లేకపోవడం. దాదాపుగా 1.61 మెజెస్టిక్, తర్వాత డొమెస్టిక్, తర్వాత కమర్షియల్ 10 లక్షలు ఉన్న కలెక్షన్స్కి ఇప్పుడు గ్యాస్ అందించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా హోటల్స్. ఇప్పుడు మనం చూస్తుంటే గుడ్ మార్నింగ్ టీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది చాలా విజయవాడలో చాలా ప్రసిద్ధి చెందిన హోటల్. వాళ్ళు క్లియర్గా బోర్డ్సే పెట్టేశారు. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడింది, కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు రద్దీగా ఉండే ఈ గుడ్ మార్నింగ్ హోటల్, దాదాపుగా ఈ హోటల్కి ఒక మంచి బ్రాండ్ ఉంది. ఈ హోటల్ మీద చాలామంది కస్టమర్లు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా సిటీలో చాలామంది ఈ హోటల్కి వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే హోటల్ మూసివేశారు. ఫుల్ రద్దీగా ఎప్పుడు కలకల్లాడుతున్న హోటల్ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా మేమేమి వంట చేయలేకపోతున్నామని చెప్పి మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం సార్, ఎప్పుడు చాలా కలకల్లాడుతున్న హోటల్ సడన్గా ఈ గ్యాస్ కొరత ఎప్పటి నుంచి మీకు అనిపిస్తుంది? సార్, ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి గ్యాస్ చాలా డిమాండ్గా ఉంది. మేము రోజుకి 4-5 బండ్లు బిజినెస్ ల్యాప్ అయినా ఉన్నా మాకు 4-5 బండ్లు మాకు అవసరం. దానికి 1-2 ఇచ్చుకొని ఒక వారం రోజులు నడిపాం, కొద్దిగా మెనూ తగ్గించుకొని. మాకు ఫైనల్ చెప్పేశారు గ్యాస్ లేదని. దానికి నన్ను ఉన్న గ్యాస్ అన్నీ వాడేసాం, అయిపోయింది. ఈరోజు గ్యాస్ లేదు, మేము వ్యాపారం క్లోజ్ చేసాం. అంటే బేసిక్గా మీరు ముందుగానే హెచ్చరించిందా గవర్నమెంట్? ఏమన్నా లిమిటెడ్గా వాడుకోండి, లేదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకి కొరత రాబోతుంది, ఫర్దర్గా ముందుగా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి, అట్లాంటి ఏమన్నా ఇండికేషన్స్? లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఏ ఇన్వెన్షన్ రాలేదు. మీరు ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ తక్కువ వాడుకోండి, లేకపోతే గ్యాస్ ఏజెన్సీలో కూడా మాకు చెప్పలేదు ఇట్లా గ్యాస్ టైట్ అవుతుంది, గ్యాస్ అయిపోతుంది, మీ జాగ్రత్త అని ఒక ఇది వేయలేదు. అది ఇస్తే మేము 4 బండ్లు వాడే చోట 1 బండ వాడేసి ఒక ఐటెంతో రన్ చేసేవాళ్ళం. అయితే ఇంకా వారం రోజులు కొనసాగేది. అది కూడా రాకుండా పోయాం. ఈరోజు సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చినాయి. మా హోటల్స్ కూడా ఒక 40-45 మెంబర్స్ పనిచేస్తారు. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి రూము, అకాడమిక్స్ అన్నీ ఇచ్చాము వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ రోజు అంటే ఓకే, రేపు అన్నా వస్తుందని తెలుసా, లేదు ఎల్లుండి వస్తుంది అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? గ్యాస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఒక సమాచారం వస్తుందా? గ్యాస్ ఏజెన్సీలు కూడా ఏం కరెక్ట్గా చెప్పట్లేదు. అక్కడ బయట మనం గల్ఫ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏదైనా అవుతే కానీ గ్యాస్ రిలీజ్ చేయదు. గ్యాస్ ఫ్రీగా రిలీజ్ చేస్తే కానీ మేము మాట్లాడలేము. ఇప్పుడు మా దగ్గర ఏమైనా స్టాక్ వస్తే కంపల్సరీ మీకు స్టాక్ పంపిస్తామంటున్నారు. వాళ్ళు 1 సిలిండర్ 2 సిలిండర్ పంపిస్తే మా హోటల్ రన్ చేయడానికి అవకాశం లేదు. మాకు గ్యారంటీగా ఒక 4 సిలిండర్ డైలీ ఇస్తాను, లేకపోతే 3 సిలిండర్ డైలీ ఇస్తాను చెప్తేనే మనం హోటల్ తీసి వ్యాపారం చేయగలం. కానీ ఇప్పటికే మీ దగ్గర ఒక 40-45 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు కదా. ఈ 45 మంది వర్కర్స్కి వాళ్ళకైనా తిండి తినడానికి ఉందా?
వాళ్ళకి కరెక్ట్గా మనకి ఒక హాఫ్ బండో లేకపోతే ఒక సిలిండర్ ఒక పావు బండో ఉంది వాళ్ళకి. ఈరోజు మనం వేరే బయట హోటల్స్ తెప్పించి ఫుడ్ పెట్టాం. అది ఆ గ్యాస్ బండ కూడా అయిపోతే ఇంకా మనం కట్టలు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా రైసో లేకపోతే ఏదో వండుకొని వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ కస్టమర్లకి మీరేం సర్వీస్ చేయలేరు ఇప్పుడు. కస్టమర్కి సర్వీస్ చేయాలంటే మేము ఇంతవరకు మేము కట్లు పోయి పెట్టాడు. ఆ కట్లు పోయి పెట్టడానికి అవకాశం మనకు లేదు. ఆ తర్వాత మనం ఓకపొయ్యిలోకి వచ్చాం. ఆ ఓకపొయ్యి కూడా మనం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కృష్ణోలు పొయ్యిలోకి వచ్చాం. ఆ కృష్ణోలు కూడా బ్లాండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్ అంటున్నారు. ఆ గ్యాస్ బ్లాక్ చేసాం. ఈ విధంగా మేము వ్యాపారం ఎట్లా చేస్తాం సార్ హోటల్ వ్యాపారం? అది సో డైలీ ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? ఒకరోజు షాపు క్లోజ్ చేయడం వల్ల మీకు 50 మంది టీంని మెయింటైన్ చేయాలి, తర్వాత ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఎలా బడ్డన్ అవుతాయి? ఇప్పుడు మనకి హోటల్ వ్యాపారం జరగకపోతే మా దగ్గర హోటల్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మాకు షాప్ రెంట్, కరెంటు బిల్లు, వాళ్ళ శాలరీలు ఇవన్నీ మేము ఎట్లా చేయాలో మా దగ్గర నుంచి మా చేతిలో నుంచి పెట్టాల్సి వస్తుంది. రోజు వ్యాపారం చేయకపోతే అదన్నీ లాసే. షాప్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, తర్వాత శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సీలు కట్టాలి. ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోరు. ఇవన్నీ ఉంటాయి సార్. ఓకే. సో ఇది మనం కానీ ఒకసారి చూసుకుంటే హోటల్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా వీళ్ళ దగ్గర 45 మంది 50 మంది దాకా పనిచేస్తారు. వాళ్ళకి ఈరోజు ఫుడ్ పెట్టడానికి కూడా లేక వేరే దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాటు చేసి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉన్నాం. దాదాపుగా రోజుకి 4 కమర్షియల్ సిలిండర్లు ఇక్కడ అవసరము అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ లాంటి సిటీస్లో చాలా హోటల్స్లో బోర్డ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ హోటల్ పెట్టేశారు. తర్వాత సత్యభామ అనే హోటల్లో కూడా మేము కొన్ని కర్రీ పాయింట్లు, కొన్ని కర్రీస్ని ఇవ్వలేమని చెప్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ కానీ చూస్తే దీని దగ్గరలోనే ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించిన సిలిండర్స్ బుకింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఏ విధంగా జనాలు ఇక్కడ బయట కనపడుతున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఒక ఆందోళన వచ్చేసింది, గ్యాస్ దొరకదేమో, ఇంకా గ్యాస్ లేకపోతే ఏంటి. మనం చూసుకుంటే వరుసగా గ్యాస్ సిలిండర్లని బైకుల్లో పెట్టి తీసుకుని వచ్చేస్తున్న పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు మనం క్లియర్గా చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఎటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. గ్యాస్ సిలిండర్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. దాదాపుగా 1.6 మెట్రిక్ టన్నులు అవసరము, లక్షల టన్నులు అవసరమైతే ఇక్కడ కేవలం ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కేవలం 21,000 టన్నుల మెట్రిక్ మాత్రమే ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మనం ఒకసారి గ్యాస్ ఏజెన్సీలో కానీ చూస్తే లోపల జనాలు ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు, ఎంత రష్ ఉందో. సో గ్యాస్ బుకింగ్ కోసం ఆందోళన చెందుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి కస్టమర్లు ఇక్కడికి వచ్చి ముందుగా బుక్ చేసుకోవాలి, మాది బుక్ చేయండి అని చెప్పి ఆందోళన జరుగుతుంది. ఇక్కడ కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఫుల్ క్రౌడ్ మొత్తం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ఉంది. ఎందుకని మీరు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఆందోళన అంటే ఏముంది, ఇక ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత ఇక ఉంటుంది కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది. మొత్తానికి బ్లాక్లో అమ్ముతున్నారో మరి ఏంటో తెలియట్లేదు. బుక్ చేసాము, సోమవారం రోజు బుక్ చేసాము, ఇప్పుడు 4 రోజులు అయింది, బుక్ అవ్వలేదు అంటున్నారు. మెసేజ్ అయితే మెసేజ్ రాలేదు. డిఎస్ నెంబర్ ఏదో చెప్పమంటున్నారు, అది లేదు. మెసేజ్ వస్తే చెప్పగలను. బండ తెచ్చుకోమన్నారు, రాండే మాకు అర్జెంట్ బండ లేదు, ఇంట్లో బండ తెచ్చుకోమన్నారు. ఏంటి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, బండ లేదు, వీళ్ళు ఇవ్వలేకని పొజిషన్లో ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అనుకునేది ఏం లేదండి, అనుకునేది ఏం లేదు. దీంట్లో ప్రతి వాళ్ళకి ఇంట్లో కావాల్సిందే, అవసరమైన విషయం. ఇదేంటంటే మేము నెల వెయిట్ చేస్తాం, ఎందుకంటే నెల దాకా ఇబ్బంది లేకుండా ఉంటుందిలే, గ్యాస్ ఫ్రీగా నడుస్తుందని వెయిట్ చేసాం. ఇప్పుడు లేని పక్షంలో గ్యాస్ అయిపోతే ఇంట్లో ఏం చేయాలి? ఏం పరిస్థితి చెప్పండి. అందుకోసం మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. నాకు కంపల్సరీ గ్యాస్ కావాల్సిందే. అంటే ఏజెన్సీస్ ఏం చెప్తారు? వాళ్ళ గురించి మేము వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళని పడతారు.